హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ అయిన ఒక కూర అయితే నేర్పించిపోతున్నాను. అర కేజీ శుభ్రం చేసుకున్న చికెన్ అయితే తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ల పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ల కారము, అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు పుల్లగా లేకుండా పెరుగునైతే తీసుకోండి, అది చాలా బాగుంటుంది అన్నమాట. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మనం చికెన్కి అయితే కలుపుకొని కొంచెం ఆయిల్ అనేది కూడా వేసుకుంటే చాలా జ్యూసీగా ఉంటుంది. ముక్క అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే ఇది బాగా ముక్కకు పట్టి కలుపుకోవడం వల్ల మనకి చెప్పాను కదా జ్యూసీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఇది ఒక 10 నిమిషాలు అయితే మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 చెక్క, అలాగే లవంగాలు, అలాగే యాలకులు, అలాగే దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, మిరియాలు ఇవన్నీ అయితే వేసుకొని జీలకర్రని వేసుకొని అయితే కొంచెం ముందుగా ఒక 10 నిమిషాల ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు అన్నీ కూడా వేసుకొని కొంచెం వాటర్ అనేది పోసుకొని మనం మెత్తని పేస్ట్ అయితే చేసుకోవడం వల్ల ఇదే మనకు కూరకు అనేది చాలా గ్రేవీ అనేది ఉంటుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనకి చికెన్ కాజు కర్రీ అనేది. సో వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం బాగా పేస్ట్లా రావాలి. ఇదిగో ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే రావాలండి. సో ఇంకా లేట్ చేయకుండా అయితే మనం ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ పై అయితే ఒక బాండీ అయితే పెట్టుకున్నాము. బాండీ అనేది వేడయిన తర్వాత మనం అందులోకి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఆయిల్ అనేది నాన్ వెజ్కి కాస్త ఎక్కువే ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇప్పుడు కొంచెం షాజీరా అయితే యాడ్ చేద్దాము. షాజీరా వేయడం వల్ల మనకి కూర అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి అనేది కూడా షాజీరా అయిపోయిన తర్వాత పొడుగ్గా అయితే చీలికల్లా చేసుకోండి. మనకి షాజీరా మంచి కలర్ అయితే వచ్చింది కాబట్టి ఇవి కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 2 చాలండి. చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 3 తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. అందులోకి మనం ఉల్లిపాయలు బాగా మెత్తగా అయిపోవడానికి 1 టేబుల్ స్పూన్లు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మనం కలిపేసుకుంటే ఉల్లిపాయలు అనేవి చాలా సాఫ్ట్గా త్వరగా అయితే కుకింగ్ అయితే అయిపోతుందండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మనకి ఉల్లిపాయలు మగ్గేదానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ఒకసారి అయితే మూత వేసుకుంటూ మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండండి. ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా మనం చూసుకోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మరి అంత హై ఫ్లేమ్లో కాకుండా. సో ఉల్లిపాయలు అనేవి మెత్తగా కొంచెం సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది. మనం అయిపోయిన తర్వాత ముందుగా ఒక 10 నిమిషాలు ముందుగా మనమైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అయితే మనం ఉల్లిపాయలు, షాజీరా, పచ్చిమిర్చి మొత్తం అయితే మనకి చికెన్కి అయితే పట్టాలి. సో అందుకని మొత్తం మనమైతే బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మనకి చికెన్లోనే వాటర్ అనేది ఉంటుంది కదండి, ఆ వాటర్తోనే మనమైతే చికెన్ మొత్తం అయితే ఉడికించుకోవాలి. మధ్యలో మూత అనేది వేసుకుంటూ అలాగే తీసుకుంటూ మనం చూసుకుంటే చికెన్లో అయితే వాటరు అలాగే మనకు ఆయిల్ అనేది కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ చికెన్ వాటరే మనకి చాలా వరకు సరిపోతుందండి. దాంతోనే మొత్తం మనమైతే ఉడికించాలి. బాగా చికెన్ అనేది మొత్తం అయిపోయేదాకా వెయిట్ అయితే చేయాలి. మధ్యలో మూత అయితే చూస్తూ ఉండాలి. సో ఆల్మోస్ట్ మనకైతే చికెన్లోని చాలా వాటర్ అయితే మనకి బయటకు అయితే వచ్చేసాయండి. సో ఆ చికెన్లో వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోయేదాకా మనమైతే వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా, చికెన్లో వాటర్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట. సో అవన్నీ మనం మూత వేసి కొట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి చికెన్లో నుంచి వాటర్ అయితే ఆయిల్ అయితే వాటర్ అయితే ఆవిరైపోయింది. చికెన్లో ఉన్న మనకి ఆయిల్ అయితే బయటకు అయితే వచ్చేసింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి అయితే చూడండి, మీరు చెప్పాను కదా చికెన్లో అంటే ఆయిల్ అయ్యేదాకా మనం ఈ విధంగా
మధ్య మధ్యలో మూత వేస్తూ కలుపుకుంటూ ఇలా 10 నిమిషాలకు ఒకసారి ముందుగా మనమైతే పేస్ట్ పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాజు కర్రీ. మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉండే విధంగానే, రెస్టారెంట్లో ఏమేమి వేస్తారో కూడా తెలీదు కాబట్టి మన ఇంట్లోనే మన చేతితో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మనం చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఒకసారి మనం వేసిన పేస్ట్ అనేది మొత్తం చికెన్కి అయితే పట్టే విధంగా అయితే మనం చూసుకొని బాగా అయితే కలవ పెట్టుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మనకి ఫుల్ గ్రేవీ అయితే ఉంటుందండి. ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మనకి చికెన్లో చాలా రకాలు అంటే చాలా రకాలు ఉంటాయండి. మనం ఎలా చేసుకున్నా ఇంట్లో చేయడం వల్ల పిల్లలకు అలాగే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చిందండి. సో చూస్తున్నారు కదా, మనకి ఇది మొత్తం ఎందుకంటే అన్ని పచ్చి వేయడం వల్ల మనకి ఇది అడుగు అనేది అంటుకోకుండా మనమైతే కలుపుకుంటానే ఉండాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. నేను ఇందాక పేస్ట్ అయితే వేసాను, దాంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ 2 ml వాటర్ అయితే వేసానండి ఇందులో నేనైతే. మీరు తీసుకునే చికెన్ 1 kg అయినా 1.5 kg అయినా దాన్ని బట్టి మీరు ఐటమ్స్ అనేవి కాస్త ఎక్కువ అయితే యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే తక్కువ కాకోకుండా చాలా టేస్టీగా అయితే ఉండడానికి మెజర్మెంట్స్ అనేవి పెంచుకోమని చెప్తున్నాను అనమాట. సో నేను వీటి వరకే కాబట్టి ఇవి చెప్పానండి. సో ఈ విధంగా మనకైతే కూరలో నుంచి బబుల్స్గా వస్తున్నాయి, అంటే ఆయిల్ సపరేట్ అయిపోయింది. కొన్ని జీడిపప్పులు అనేవి కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే చికెన్ కాజు కర్రీ అన్నప్పుడు మనకి ఖచ్చితంగా కాజు అనేది ఎక్కువ ఉండాలి. అలాగే గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మొత్తం అయితే ఒకసారి అయితే కలుపుకుందామండి. మన చికెన్ కాజు కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కాలు ముక్కలు తినిపోయిన ఈ కాజు కర్రీ గుజ్జుతోనే మనం చాలా వరకు కడుపు నిండి అయితే పిల్లలకు పెట్టవచ్చు. బాదం పప్పు ఇవన్నీ చాలా బలం కదండి పిల్లలకి. సో దాంతో చికెన్కి రెండిట్ల కాంబినేషన్లో ఇంకా చాలా బాగుంటుంది. వీళ్ళకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకుంటే మేము ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా మీరైతే కూరను అయితే కలుపుకుంటూనే మీడియంలో చూసుకుంటూ అయితే ఉండాలండి. సో ఈ కన్సిస్టెన్సీ చాలనుకుంటే ఇట్లా మనం స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు. లేదు కొంచెం ఉడకాలనుకుంటే మీరు ఆ విధంగా అయినా చేయొచ్చు. నేను ఈ విధంగా అయితే ఉంచేసాను, ఎందుకంటే నాకు ఈ విధంగా సరిపోతుంది. ఇది మనకి బిర్యానీకి, అలాగే వైట్ రైస్కి, అలాగే చపాతీకి, రోటీస్కి, పుల్కాకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇది ఎందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఎప్పుడైనా సరే చపాతీ, పుల్కాసు, ఇలాగా బిర్యానీ, బగారా రైస్ ఏం చేసినా సరే ప్రతి దాంట్లోకి అయితే కాంబినేషన్గా ఈ కర్రీ అయితే సరిపోతుంది. కొన్ని కాంబినేషన్స్ కొన్ని కర్రీస్ అయితే సరిపోయి ఇదైతే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే అలాగే కొంచెం మీ దగ్గర ఉంటే కొత్తిమీర, అలాగే కసూరి మేతి, అలాగే కొత్తిమీర అనేది యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు కసూరి మేతి ఎక్కడ యాడ్ చేస్తారంటే జీడిపప్పులు వేసేటప్పుడు మీరైతే యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. నా దగ్గరకు వచ్చి అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు. కరివేపాకు, కొత్తిమీర అయితే వేసాను. మన టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే చేసుకున్న కాజు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ప్రతి వీడియోకి చాలామంది కష్టపడుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి